Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి పూర్తిగా పాదాలు ఆ మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ఆదాయం 3, వ్యయం 1. ఆదాయం 3, వ్యయం 1. రాజపూజ్యం 2, అవమానం 7. రాజపూజ్యం 2, అవమానం 7. వీరికి సంవత్సరం అంతా కూడా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఏది పట్టుకున్నా కానీ ఆ పని పూర్తి కాదు సరికదా, ఇతర చికాకులు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు చెయ్యకపోయినా తప్పుని భరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇతరులకి సాయం చేయబోయి మీరు ఇరుకున పడ్డం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మాట ఇచ్చి తప్పడం వల్ల ఇప్పుడు దాని ఫలితాలను చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు, తృతీయ స్థానంలోకి గురుడు మే 1వ తారీఖు మారబోతూ ఉన్నాడు. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, వీటన్నిటి వల్ల కూడా కాస్త అడుగడుగునా కూడా ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా ముళ్ళదారులే, ఏవి కూడా పువ్వుల దారులు ఉండవు. రాళ్లతో ఏర్పాటు చేసినటువంటి రహదారికి బదులు ముళ్ళదారిలో వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అడుగడుగునా కూడా ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఏదైనా కోర్టు వివాదాలుంటే మీకే మళ్ళీ తిరిగి ముట్టికాయలు పడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల విషయంలో కలగజేసుకుంటే కనుక మీరే మధ్యవర్తిత్వం చేసినందుకు మీరే మాట పడాల్సి వస్తూ ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా కానీ మీరే తలగ్గాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపార విషయంలో మీరు ఒక్కొక్క విషయంలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు అతి జాగ్రత్తగా మారి అసలు లాభం రాకుండా పోతూ ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి నిందలు ఏదైనా చెరుపుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక గోడకి అంటించిన కాటుకలాగా అది స్ప్రెడ్ అవుతూ ఉండడం జరుగుతుంది తప్ప అది ఎన్నటికీ చెరిగిపోదు. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా ఎవరో ఒకళ్ళు తలదూర్చడం, మిమ్మల్ని చెడగొట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టు మెట్లు ఎక్కడం లాంటివి సహజంగా మారిపోతూ ఉంటుంది. స్నేహితులు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. బంధువులు రాబంధులుగా మారుతూ ఉంటారు. ఒంటరి పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ అందరూ మీ చుట్టూరానే ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ తలకో సలహా ఇస్తూ ఉంటారు, మీరు ఇరుకున పడిపోతూ ఉంటారు. అంతేకాదు, తప్పు చేసి తప్పించుకున్నటువంటి వాళ్ళు, అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు, అక్రమ రవాణా చేసేటువంటి వాళ్ళు, ఇతరులతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకుని అధిక ఆదాయం కోసం చూసేటువంటి కొంతమంది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పట్టుబడ్డం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అధికారుల చేత ఇంకా పూర్తి భిన్నంగా మీరు మారిపోతారు. శత్రువుగా కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. ఆ మాటలు, ఆ చేష్టలు మీరు పడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు, మీరు అనుకున్నటువంటి స్థానానికి కాకుండా ఏదో ఒక స్థానానికి బదిలీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు బదిలీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం రుణాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, మత్స్య లేకపోతే పౌల్ట్రీ వ్యాపారస్తులకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. మత్స్య పౌల్ట్రీ వ్యాపారస్తులకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా మత్స్య పౌల్ట్రీ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టద్దు. స్టాక్ మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టద్దు. చిట్టీలు కట్టి మోసపోవద్దు. ఎవరి ఇంట్లోనూ కూడా తొందరపడి భోజనాలు చేయొద్దు. విషాహారం వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా మీరు తిన్న తిండి మీకు పడక
ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అనారోగ్యం పాలవకండి, అప్పుల పాలవకండి, మాట పడకండి. చివరి వరకు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నిటిలోనూ కూడా చాలా 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 జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు గ్రహస్థితి మీకు అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందడుగు వేసి మీరు లక్ష్మీప్రదమైనటువంటి పనులన్నీ కూడా చేయటానికి ప్రధానమైనటువంటి నవగ్రహ ఆరాధన, నవగ్రహ పాశుపత హోమము, అంతేకాదు నవగ్రహ దానాలు ప్రతీ నెలా చేస్తూ ఉండటం మీకు యోగదాయకంగా ఉంటుంది. త్రయంబకేశ్వర్ లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళి శివారాధన చేసి నిద్ర చేసి అక్కడ కనుక మీరు ఆ శివుడి ఆశీర్వచనం తీసుకుని రాగలిగితే కాస్త ఉపశమనంగా ఉండగలుగుతారు. లేదంటే మీరు ఏది అనుకున్నా కానీ అది రివర్స్లో జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో వాళ్ళకి, వృత్తి వ్యాపారులకి సామాన్యంగా ఉంది. రాజకీయ రంగ నాయకులకి అస్సలు బాలేదు. విద్యార్థులకి సామాన్యంగా ఉంది. స్త్రీలకి కానీ ఇతరత్ర పురుషులకి కానీ మధ్యలో ఉండేటువంటి సంబంధాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా క్రిమినల్ కేసుల్లో లేదా ఇతరత్ర ఫైనాన్షియల్ కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క పరిస్థితుల్ని కాపాడుకోవడం కోసం ప్రతినిత్యము కూడా త్రయంబకేశ్వరుడి యొక్క మంత్రాన్ని, త్రయంబకం భజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉండండి. నవగ్రహ పాశుపత రుద్రహోమం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంవత్సరంలో ఒక్కమారైనా చేయించుకోకపోతే మీ గతి అనవసరమైనటువంటి మతి తప్పినటువంటి గతిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం కోసం మీరు భగవతారాధన చేసినట్లయితే గ్రహాల యొక్క స్థితి నుంచి బయటపడగలుగుతారు. శుభం భూయాత్. జై శ్రీరామ్. అప్పులు ఎక్కువగా ఉన్నాయా, రాబడి తక్కువగా ఉండి అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ కాస్త బెల్లము, కాస్త పెసరపప్పు ఆవిడికి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఉదయం 7 లోపల పూజ చేయడం ప్రారంభం చేయండి. ఇంట్లో మగవాళ్ళు కనుక ఇలా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు సత్ఫలితాలు కలగడంతో పాటు అప్పుల బాధ తగ్గి రాబడి పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి, మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే నవగ్రహాల యొక్క స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి వరుసగా చదువుకుని సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకున్నట్టుగా దండం పెట్టుకుని ఆ నీటిని కనుక తులసి మొక్కలో వదిలినట్లయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల బాధలు కొంతలో కొంత తీరుతాయి. ఓకే. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయా? మీ మాట ఎవరు పట్టించుకోవటం లేదా? మీతో ఎవరైనా సరే విభేదించి ముందు ఆ తర్వాత మీ మాటను అర్థం చేసుకుంటున్నారా? అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు 2 చేతులు తీసుకుని 2 చేతుల్లోనూ కూడా లక్ష్మీ సరస్వతి గౌరులని, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రాతరుత్థాయ పఠేత్ అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ మాట చెల్లుతుంది, మీ యొక్క రోజంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు శుభయోక్తంగా ఉంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి మనస్పర్ధలు అవ్వకుండా ఉండాలి అంటే
చిన్న చిట్కా ఉంది. అదేంటంటే మీరు విప్పిన చెప్పులు సరిగ్గా విప్పారా లేదో ఒకసారి చూసుకోండి. బయట విప్పిన చెప్పులు గుమ్మం ముందు కాకుండా పక్కకి విప్పండి. అంతేకాదు అవి అపసవ్యంగా ఉన్నా లేదా చెప్పులు తిరగబడినా మీరు ఇంట్లో వాళ్ళతో ఆ రోజు గొడవ పడతారు. కాబట్టి చెప్పులు సరిగ్గా విప్పి వాటిని సవ్యంగా స్టాండ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు చెప్పులు ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని వాటిని ర్యాక్లో ఉంచిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. లేదంటే కాళ్ళతోనే విప్పి కాళ్ళతోనే ర్యాక్లో పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఖచ్చితంగా మీకు వీటి నుంచి మార్పు అనేటువంటిది చూస్తారు. ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా రామనామ మంత్రాన్ని జపం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తద్వారా మీకు శుభం జరుగుతుంది.